హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చి థ్రెడ్ పైపింగ్ ఈజీ మెథడ్తో ఎలా కుట్టుకోవాలనేది కుట్టు చూపిస్తాను. ఈ పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో చూస్తూ కొత్తవారు కూడా సింపుల్గా కుట్టేసుకోవచ్చు, అంటే అంత ఈజీ మెథడ్. అలాగే పైపింగ్ క్లాత్ మాత్రమే కనిపించే విధంగా కింద బ్లౌజ్ క్లాత్ వచ్చే విధంగా వేసిన పైపింగ్ ఇది. చూసారు కదా, ఓన్లీ పైపింగ్ మాత్రమే మనం వేసిన క్లాత్ కనిపిస్తుంది, కింద బ్లౌజ్ క్లాత్ వచ్చే విధంగా వేసిన పైపింగ్ ఇది. మీకు గనక ఈ పైపింగ్ ఈజీ మెథడ్ మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన బ్లౌజ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. 1.5 అంగుళం అంత క్లాత్ వెడల్పుని పైపింగ్ వేసుకోవడానికి ఎంత క్లాత్ అవసరమో ఇలా క్రాస్గా అంత క్లాత్ని మనం కటింగ్ చేసుకోవాలి. ముందు మన బ్లౌజ్ పీస్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలాగా మనకి పొడవు ఎంత సరిపోతుందో అంత క్లాత్ని కటింగ్ చేసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గానే ఉన్న క్లాత్ని తీసుకోవాలి, అప్పుడే మన పైపింగ్ అనేది నీట్గా రౌండ్ దగ్గర తిరుగుతుంది. ఇలా ఈ విధంగా క్రాస్గా తీసుకుని జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ వేసుకోవడానికి మన బ్లౌజ్కి మ్యాచింగ్ అయిన క్లాత్ని తీసుకుని ఇది కూడా మనం క్రాస్గాని కటింగ్ చేసుకోవాలి. 1.5 అంగుళం అంత వెడల్పున్న క్లాత్ని ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఎంత పొడవు కావాలో అంత క్లాత్ని కటింగ్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి. మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసాం కదా, దాన్ని 2 మడతల మీద వేసుకుని చివరన లాస్ట్ వరకు కుట్టుకోవాలి. మనం 2 కలిపి కుట్టేటప్పుడు ఒక క్లాత్ అనేది పక్కకు జరిగి కుట్టు అనేది నీట్గా రాదు. ఈ విధంగా ముందుగానే మనం కలిపి కుట్టేసుకుని ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పైపింగ్ వేసుకునే క్లాత్ని మధ్యలో పైపింగ్ పెట్టి కదలకోకుండా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మన పైపింగ్ని క్లాత్ని రెండింటిని కలిపి కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ క్లాత్ కింద పెట్టుకుని పైన పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా నీట్గా పైపింగ్ అనేది కదలకోకుండా చేత్తో మనం గట్టిగా పట్టుకుని, ఎందుకంటే ఈ పైపింగ్ వచ్చి మనం నార్మల్ పాదంతోనే వేసేది, సింగిల్ పాదంతో కాదు. చూసారు కదా, క్లోజప్లో ఈ విధంగా ప్రెస్ చేస్తూ మన పైపింగ్ అనేది అటు ఇటు కదలకోకుండా రెండింటిని కలిపి కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు మధ్యలో మనకి జాయింట్ చేసిన క్లాత్ వచ్చినప్పుడు జాయింట్ దగ్గర క్లాత్ అనేది విడివిడిగా చేసి మనం పైపింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఒక పక్కే మనం ఆ క్లాత్ని మనం జాయింట్ వచ్చిన క్లాత్ని పెట్టుకుంటే పైపింగ్ అక్కడ లావుగా కనిపించి నీట్గా కనిపించదు. ఈ విధంగా లాస్ట్ వరకు కదలకోకుండా పైపింగ్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని కింద సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్ ఐడియా కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నీట్గా రెడీ చేసుకున్న పైపింగ్ని బ్లౌజ్ పైన పెట్టి ఈ విధంగా ముందు మనకి థ్రెడ్ కనిపించే క్లాత్ పైకి పెట్టుకోవాలి. ఒక పావంగులో ఉన్నంత గ్యాప్లో మొత్తం బ్లౌజ్ చుట్టూరు నీట్గా కుట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లాగా నీట్గా కుట్టేసుకోవాలి. పైపింగ్ మధ్యలోకి కుట్టు అనేది రావాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా చుట్టూరు పైపింగ్ మధ్యలో వచ్చే విధంగా క్లాత్ని పెట్టుకుని స్టిచ్ చేసుకో. ఇప్పుడు మనం వేసే పైపింగ్ అనేది నార్మల్ పాదంతో కుట్టుకుంటాం కదా, అయినా చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టుకుని మడత పెట్టుకుని లాస్ట్ని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని మధ్యలో క్లాత్ అనేది ఎక్కువ ఉంటే కింద సైడ్ కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకుని మధ్యలో బ్లౌజ్ చుట్టూరు మెడ చుట్టూరు నాట్ అనేది పెట్టుకోవాలి. ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు నాట్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు మరొకసారి ఇలా తిరగేసి పైపింగ్కి మధ్యలో వచ్చే విధంగా కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి 3 కుట్లు అనేవి వేసుకుంటే రెడీమేడ్ పైపింగ్ లాగా కనిపిస్తుంది, అంత నీట్గా వస్తుంది. ఈ పైపింగ్ ఈ విధంగా మనం బ్లౌజ్కి వేసుకునే పైపింగ్ అనేది, పైపింగ్లో ఎన్నో రకాలు ఉన్నాయి కదా, అన్ని రకాల్లో ఇంత ఈజీ మెథడ్ దేనికి ఉండదండి, అంత ఈజీ మెథడ్. చూసారు కదా, ఇలాగా బ్లౌజ్ చుట్టూరు మన పైపింగ్ అనేది కుట్టేసుకోవాలి.
ఈ పైపింగ్ మెథడ్ అనేది మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ అనేది చేయండి. ఇలా చుట్టూరు కుట్టుకున్న తర్వాత లాస్ట్గా మనం బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంది కదా, దానిపైన కూడా మనం చేసుకుంటే చేతి కుట్టు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు టైం లేదనుకుంటే మిషన్ మీదే మరొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మెడ చుట్టూరు కుట్టుకోవాలి. చూసారు కదండి. ఈ వీడియో చూస్తూ కొత్తవారు కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకోకుండా స్టిచ్ చేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ అనేది నార్మల్గా వచ్చిన వాళ్ళైతే ఒక్కసారి చూస్తే మనకు ఐడియా అనేది వచ్చేస్తుంది, ఏ విధంగా మనం ఈ విధంగా కుట్టుకోవాలనేది. ఇలా మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందనేది థ్రెడ్ పైపింగ్ కమెంట్ అయితే కంపల్సరీగా చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఓన్లీ మన పైపింగ్ మాత్రమే క్లాత్ కనిపించే విధంగా, కింద సైడ్ బ్లౌజ్ పీస్ కనిపించే విధంగా వేసిన థ్రెడ్ పైపింగ్ ఇది. మీకు గనక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.